గతంలో రేవంత్ రెడ్డి గారు ఇంకొక వ్యక్తి గురించి కూడా మాట్లాడారు, ఇంకొక సంస్థ గురించి కూడా మాట్లాడారు. గచ్చిబౌలిలో ఎంఆర్ ప్రాపర్టీస్ అని ఒక కాలనీ ఉంది. అక్కడ పెద్ద పెద్ద విల్లాలు వచ్చినాయి. అకార్డింగ్ టు మై నాలెడ్జ్, సబ్జెక్ట్ టు కరెక్షన్, దెర్ ఇస్ నో సచ్ పర్మిషన్స్ ఫర్ దట్ ఎంఆర్ ప్రాపర్టీస్. చిన్న వాళ్ళనైతే కూలగొడుతుండ్రు, పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకున్న వాళ్ళ మీద మనం దృష్టి పెడుతున్నట్లేదు. ఎంఆర్ ప్రాపర్టీస్ స్పెసిఫిక్ కంప్లైంట్ నేను మీ దృష్టికి తీసుకొస్తున్నా, మీరు నోట్ చేసుకుని దాంట్లో అసలు పర్మిషన్ ఉందా లేదా, పర్మిషన్ లేకపోతే ఎప్పటిలోగా కూలగొడతారో నెక్స్ట్ టైం మీటింగ్ లోపల మీరు క్లారిటీ ఇవ్వండి. థ్యాంక్ యూ. అధికారులను ఎంఆర్ ప్రాపర్టీస్ కూల్చేయమని కోరినావు, స్పెసిఫిక్ గా ఎంఆర్ ప్రాపర్టీస్ గురించే మాట్లాడినావు. మరి అట్లాంటిది ఇప్పుడు రూట్ ఎందుకు మార్చినావు? కూల్చేయని మొన్న అన్నోనివి ఇప్పుడు ఎంఆర్ ప్రాపర్టీస్ తో చేయగలుగుతున్నావు. ఇది బ్యాగ్ కోసమా లేకుంటే బాస్ కోసమా? బాస్ ఎవరని అనుకుంటురా? మొన్న మోదీ గారిని కలిసిరు. మోదీ గారిని కలిసి రాగానే కేవలం 2 రోజుల్లోపే ఈ సమావేశం జరిగింది. ఎందుకు ఎంఆర్ ప్రాపర్టీస్ మీద సడన్ గా ముఖ్యమంత్రి గారి కన్ను పడ్డది అని అనుకుంటే, బిగ్ బాస్ ఉన్నాడు. బిగ్ బాస్ 2 రకాల్లో వస్తాడు దేశంలో. అయితే డైరెక్ట్ వస్తాడు, లేకుంటే ఇండైరెక్ట్గా వస్తాడు. డైరెక్ట్గా బీజేపీ ప్రభుత్వం ఉన్న దగ్గర వస్తాడు, ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న దగ్గరకు వస్తాడు. నువ్వు 100 కోట్లు ఆయన దగ్గరికి వెళ్ళి ఎట్లా తీసుకుంటావు అనేసరికి నామమాత్రానికి ఆ 100 కోట్లు వాపస్ ఇచ్చిండు. కానీ కొడంగల్లో పెట్టే సిమెంట్ ప్లాంట్ కానివ్వండి, భూములు కానివ్వండి, సిమెంట్ ప్లాంట్ కానివ్వండి, ఇవేవి రద్దు కాలే. ఎగ్జాక్ట్లీ మీరు గెస్ చేస్తున్నది కరెక్టే. అదానీని ఇండైరెక్ట్ గా తెలంగాణలో తీసుకురావడానికి, ఎందుకంటే కేవలం 1 నెల ముందే దుబాయ్లో ఇదే ఎంఆర్ సంస్థ, ఎంఆర్ సంస్థకు చెందిన ఇండియా మొత్తంలో ఉన్న ఆస్తులు అన్నిటినీ కూడా వాళ్ళ సంస్థను 5,000 కోట్లకు కొనుగోలు చేయాలనే చర్చలు నడిచినాయి అదానీ అండ్ ఎంఆర్ మధ్యలో. అదానీని తెలంగాణలో దొడ్డిదారిన తీసుకురావడానికే రేవంత్ రెడ్డి గారు సడన్ గా ఎంఆర్ ప్రాపర్టీస్ మీద ఈ ప్రేమను చూపెట్టిండ్రు. ఎందుకంటే డైరెక్ట్ గా అదానీని తీసుకొని వచ్చిండు అనుకోండి, రాహుల్ గాంధీ మొట్టికాయలు కొడతాడో లేదో మాకు తెలియదు, కానీ బీఆర్ఎస్ అయితే ప్రశ్నిస్తుంది, ఏమైందా ఈ 2 నాలుకల ధోరణి? ఢిల్లీలోనేమో అదాని దొంగ అంటారు, ఇక్కడేమో దొర అంటారు, ఇక్కడ అదానితోని పైసలు తీసుకుంటారు, వ్యాపారాలు చేస్తారు అని బీఆర్ఎస్ నిలదీస్తుంది. అందుకే అదానిని డైరెక్ట్ గా లేకుండా దొడ్డిదారిన తీసుకురావడానికి ఇవాళ అదాని, ఆ తర్వాత సమావేశమైన మోదీ గారిది. ఎందుకంటే మోదీ గారి సమావేశం మనం చూసినాంగా, రేవంత్ రెడ్డి గారి ప్రయారిటీ ఇటు అదానీ గారి కోసం, అదానీ ఎంఆర్ సంస్థ కోసం, ఇటు ఎంఆర్ తోని సమావేశం పెట్టుకోండు.